దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి, రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పావన పశుబిడ్డల మహోత్సవం నాడు ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. హతసాక్షులైన ఈ పశుబిడ్డల ప్రార్థన సహాయము మనము ఈ పరిశుద్ధ బలి పూజలో కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఈ ముఖ్యమైనటువంటి ఈ దినము పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాల కోసము మనం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేయబోతున్నాం. For the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam and family. For the birthday remembrance of the departed soul of Yanam Nirmala, offered by husband Dr. Yanam Andan Reddy and Dr. Aruna. For all the departed souls, mass offered by Prabha. For the departed souls of Kuridi Veeraya Dora, Kuridi Chinnamma and Kuridi Virendra Kumar, mass offered by Kuridi Ramana Dora and family. For the extension of the Donald Trump second term in US presidency and victory in the elections, mass offered by Kumar Reddy, Anthony Reddy. For God's blessings and protection upon the family members, mass offered by Gade, Inna Reddy and Lucy Rani. For the departed soul of Solomon Reddy, mass offered by Bal Shiv Reddy. For the departed soul of Annamma, mass offered by Bal Shiv Reddy. For the departed soul of Yalam Chelli Nagaratnam, mass offered by Marneni Chinnaravu and Vijaya Rani. Thanksgiving mass offered for the success of the kidney operation of Sandosh. For God's blessings upon Pudi Raju, mass offered by Surya Narayana and Yaramma family. For God's blessings upon the family, for the good health, for the protection and for the bright future of the children, mass offered by Pogirapu Rayappa and Pogirapu Lourdu and family. For the special intentions of Anusha and a good job to Shashank and salvation to Venkateshwar Rao, mass offered by Maria Rani and family. For the departed soul of Jaddu Santamma, mass offered by Shyamala Thomasamma. Thanksgiving mass for the safe delivery for Surujana, to get job for Joseph Reddy and for the good health of all the family members, mass offered by S. Joseph Reddy, Surujana and Arush Reddy. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటి కోసము మనము ఈ సోమవారం ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు వేలాది మంది ఒకరోజు ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నారు. మీ అందరి విన్నపాలను, మీ అందరి ఉద్దేశాలను ఈ పరిశుద్ధ బలి పూజలో మనం కానుకగా అర్పిస్తూ మనం ఆ భగవంతుని కృపా సహాయం కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, యావత్ శ్రీ సభ ఈరోజు పావన పశుబిడ్డల మహోత్సవం కొనియాడుతూ ఉంది. జ్ఞానులు తను మోసం చేసుకున్నారని
హెరోదు మహారాజు కోపగించి యెరూషలేం పట్టణ ప్రాంతముల స్థలాలలో 2 వయసు దానికంటే కింద ప్రాయము గల మగబిడ్డలందరినీ చంపేయటానికి ఆజ్ఞ ఇచ్చాడు. మన మత్తయి సువార్తలు 2వ అధ్యాయము 16 నుండి మనము ఈ సంఘటన ఈరోజు చదువుతూ ఉన్నాం ప్రియబిడ్డలారా. అనగా పావన పశుబిడ్డలు యేసుక్రీస్తు కోసం వారి రక్తము చెంది హతసాక్షిగా మారారు. హతసాక్షిత్వం అంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం కోసం ప్రాణం త్యాగం చేయటానికి, అంత్యశ్వాసం వరకు యేసుక్రీస్తుని నిరాకరించకుండా ఆ విశ్వాసం కోసం నిలబడటమే ప్రియబిడ్డలారా హతసాక్షిత్వం అంటే అర్థం. హతసాక్షిగా మరణించటం అంటే తప్పనిసరిగా దేవుని యొక్క పరలోక రాజ్యములో ఆయన సన్నధిలో ఆయన నిరంతరం స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యము దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉంటాడు, విశ్వాసం ప్రకారం పరిశుద్ధ బైబిల్ని ఆధారం చేసుకుంటూ. ప్రియబిడ్డలారా, ఈ పావన పశుబిడ్డల మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు కేవలం ఈ పశుబిడ్డల కోసం మాత్రం కాదు, ఇంకా ఎంతో మంది వారి యొక్క విశ్వాసం కోసము ప్రాణం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమందిని మనకు తెలుసు, కొంతమంది మనకు తెలియదు ప్రియబిడ్డలారా. వారందరినీ ఈ పరిశుద్ధ బలి పూజలో మనం స్మరించుకుంటాం. వారు పావన పశుబిడ్డలు కాబట్టి, హతసాక్షులు కాబట్టి తప్పకుండా వారు ప్రభు సన్నిధిలో మీకోసం నా కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తారు. ఈ పరిశుద్ధ బలి పూజలో హతసాక్షిగా మరణించినటువంటి ఎంతో మందిని, మరి ముఖ్యంగా పశుబిడ్డలు మనం జ్ఞాపకం ఉంచుకుంటుండగా, మనము విశ్వాసము త్యజించి, దేవుణ్ణి నిరాకరించి, వాక్యాన్ని నిరాకరించి, యేసుక్రీస్తు మాటలను తోసివేసి ఎన్నో రకరకాలుగా మనం పాపం కట్టుకుంటున్నాం. విశ్వాసం గాలిలో వదిలేసుకుంటున్నాం. సాక్షిగా నిలబడకుండా మన మాటల వల్ల, క్రియల వలన దేవుణ్ణి, సంఘాన్ని, బైబిల్ని మనము నిరాకరించి ఉన్నారేమో. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన నిర్లక్ష్యము, మన పాపము, దోషములు అన్నిటినీ మన్నించమని ఈ పరిశుద్ధ బలి భోజుల భగవంతుని అడిగి పెడుకుంటాం. మరణం వరకు యేసుక్రీస్తు సాక్షిగా జీవించటానికి కావలసిన విశ్వాసం, నమ్మకం ఈ పరిశుద్ధ బలి భోజులో మాకు ప్రసాదించండి ప్రభువా అని ఏక గొంతుతో, ఏకకంఠముతో మన ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి, తెలుసో తెలియక మనము చేసిన ప్రతి ఒక్క విశ్వాస నిరాకరణను, నిర్లక్ష్యమును మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. నిష్కపట హృదయములను ప్రేమించు ఓ సర్వేశ్వర, ఈ దినము పావన పసిబిడ్డలు మీ మహిమను మాటల ద్వారా కాక రక్తపాతము ద్వారా వెల్లడి చేసి తిరి, నోటి మాటల ద్వారా మీ విశ్వాసమును అంగీకరించుకును మేము మా జీవితమంతయు కూడా మీకు సాక్షులముగా జీవించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ
1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 2వ వచనము. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన కుమారుని నుండి మేము వినినదియు మీకు ప్రకటించినది అగు సందేశము ఇదియే. కానీ ఆయనతో మనకు సహచర్యం ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి యందు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము. కానీ ఆయన వెలుగునున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసం కలవారు మగుదుము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనల్ని పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకున్నచో మన యందు ఏమాత్రము సత్యము లేకున్నటే కాక ఆత్మవంచన చేసుకుని వారు మగుదుము. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనుచు ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును. కనుక ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములు చేయలేదని చెప్పుకున్నచో మనము దేవుని అసత్యవాదిని చేసినట్లగును. ఆయన వాక్కు మన యందు లేదు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయనే విమోచకుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 13 నుంచి 18 వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెతకబోచు ఉన్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని సందేశమిచ్చను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇట్లు జరగను. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాల సమయమును బట్టి బెత్లెహేము నగరమునందును ఆ పరిసరములందును ఉన్న 2 ఏళ్ళు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించును. రామాయందు ఒక ఆర్తనాదము విననయ్యను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి అందరి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని యెర్మయా ప్రవక్త పలికిన వాక్కు ఇట్లు నెరవేరెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ఆలకించిపోయే ముందు మనం 1 నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవ, పావన పశుబిడ్డల మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు
పరిశుద్ధమైన వాక్యాన్ని ఆలగించటానికి మాకు మరొక అవకాశం ఇచ్చింది మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మదేవ, శ్రద్ధతో వాక్యాన్ని ఆలగించటానికి, ఆలగించే వాక్యం ప్రకారం జీవించటానికి, నీకు సాక్షిగా మారటానికి మాకు కృపను ప్రసాదించండి. విశ్వాసము తెదించటం కంటే విశ్వాసం కోసం హతసాక్షిగా మరణించటానికి కావలసిన గట్టి విశ్వాసం మాకు దయచేయండి. పావన పశుబిడ్డల జీవితమును ఆధారం చేసుకుని మేము కూడా నిన్ను వెంబడించేలాగున జీవింతుమగాక. పరిశుద్ధాత్మదేవ, మీ జ్ఞానం మాకు దయచేయండి, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. అమ్మ మరియ తల్లి, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పావన పశుబిడ్డల మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు సువిశేషపట్నములో ఎంత చక్కగా మనము ఈ సంఘటన ధ్యానిస్తూ ఉన్నాం. 4 సువార్తలు మనకున్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో కేవలం మత్తయి సువార్తలో మాత్రమే ఈ పశుబిడ్డల హతసాక్షిత్వమును గురించి మనం చదువుతూ ఉన్నాం. మార్కులో, లూకాలో, యోహానులో ప్రియబిడ్డలారా ఈ పావన పశుబిడ్డల హతసాక్షిత్వమును గురించి ఏది కూడా రాయబడలేదు. అందువలన ఈ సంఘటన కేవలం మత్తయి సువార్తలో మాత్రం రాయబడిన, మనము కొనియాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన అంశం ప్రియబిడ్డలారా. ఇక్కడ ఇంగ్లీష్లో హెరోద్ ద గ్రేట్ అంటారు. ఎందుకు హెరోదుని మహనీయుడు అని అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మహత్తరమైన పేరుకి అర్హత కలిగిన వాడు కాదు ఈ హెరోదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఈ హెరోదు కంటే క్రూరమైన, దుష్టత్వం కలిగిన, కఠిన హృదయం కలిగిన ఇంకొక రాజు ప్రియబిడ్డలారా లేడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సొంత పిల్లలనే చంపేశాడు, భార్యని చంపేశాడు, పసిబిడ్డలను చంపేశారు. తన అధికారానికి సవాలుగా ఎవడైనా నిలబెడతాడా అని ఎప్పుడు కూడా భయముతో జీవించిన ఒక మనిషి హెరోదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన యూదియా దేశానికి అధికారిగా పరిపాలన కాలములో ఉన్నప్పుడు జ్ఞానులు యూదులకి రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని ఆయన నక్షత్రము చూస్తూ వెతుక్కుంటూ హెరోదు మహారాజు సింహాసనం దగ్గరికి వచ్చారు. వాక్యం పలుకుతుంది, హెరోదు రాజు ఆయనతో పాటు హెరోదు రాజ్యమంతా కూడా ఈ వార్త విని భయపడను అని పరిశుద్ధ గ్రంథములో ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకంటే ఇది ఒక సాధారణమైనటువంటి ఒక విషయం కాదు, ఒక మాట కూడా కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసుకుంటామా, అక్కడ 3వ వచనములో ఈ ఒక మాట ఉంటుంది. హెరోదు భయపడ్డాడు, హెరోదుతో పాటు యూదియా దేశం అంతా కూడా భయపడ్డాడంట. విందామా? ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులు అందరూ కూడా కలత చెందిరి. ఇది విని హెరోదు రాజు, యెరూషలేం నగరవాసులు అందరూ కూడా భయపడ్డారంట. ఏంటి, యూదులకు ఒక రాజు జన్మించాడా?
ఈ రాజు ఎక్కడ? అందువలన దుష్ట మనస్తత్వం కలిగినటువంటి హృదయం చెప్తున్నాడు జ్ఞానులకి, మీరు వెళ్ళి శిష్యుని గురించి రహస్యముగా అన్ని కనుక్కొని శిశువుని ఆరాధించి నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆ శిశువుని ఆరాధించాలి అని ఆయన చెప్పాడు. కానీ వాస్తవంగా శిశువుని ఆరాధించడానికి కాదు హేరోదు ఈ మాట చెప్పి పంపించింది. అందుకే ఈనాటి సువిశేష పట్టణములో హేరోదు ఏదైతే మనస్సులో అనుకున్నాడో అది దేవదూత యోసేపును రాత్రి తట్టి లేపి ఈ మాట అంటున్నాడు. ఏమని? ఇదిగో శిశువుని చంపటానికి హేరోదు నిర్ణయించుకున్నాడు. అందువలన ఇప్పుడే ఈ రాత్రే నీవు శిశువుని తల్లిని తీసుకుని ఐగుప్తు దేశమునకు పారిపో, హేరోదు మరణించినంత వరకు అక్కడే ఉండమని చెప్పి. గమనించండి, హేరోదు ఒక రాజుగా మనిషిగా తన మనస్సులో అనుకున్నటువంటి ఆలోచన ఆల్రెడీ దేవదూత యోసేపుకు తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, అలా జ్ఞానులు వెళ్ళిపోయారు. ఎందుకంటే జ్ఞానులకు కూడా దేవుడు రహస్యంగా ఈ మాట అందించారు. ఏమని? మీరు హేరోదు దగ్గరికి మీరు వెళ్ళవద్దు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసుకున్నాం ప్రియబిడ్డలారా, 12వ వచనం మనం వింటే అక్కడ ఈ మాట చక్కగా రాయబడి ఉంటుంది. హేరోదు చెంతకు పోరాదని హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారిని హెచ్చరింపగా, స్వప్నములో దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. దేశమును తిరిగిపోయిరి. చూడండి, మనిషి మనస్సులో ఉన్న తలంపులు ఆల్రెడీ ఎరిగి ఉన్నవాడే దేవుడు. మనిషి హృదయ ఆలోచన ఎరిగి ఉన్నవాడే దేవుడు. అందుకే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి వారిని వేరే మార్గములో నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అప్పుడు హేరోదు ఏమనుకున్నాడు? ఈ జ్ఞానులు తన్ను మోసగించిరి అని మండిపడి ఆయన యెరూషలేములో తదితర యెరూషలేము పట్టణాలలో సైనికులను పంపించి 2 ఏళ్ళు దానికంటే తక్కువగా ప్రాయం కలిగిన మగ బిడ్డలందరినీ హేరోదు చంపామని ఆజ్ఞ ఇచ్చాడు. చిన్న పసిబిడ్డలని, చండి బిడ్డలని తల్లి దగ్గర నుంచి లాగేసి కత్తితో 2 ముక్కలుగా చేసి తల నరికి, ప్రియబిడ్డలారా, క్రూరులైన సైనికులు వెళ్ళి ఈ పిల్లలని హతమార్చి చంపేశారు. దీని గురించి ఆల్రెడీ అక్కడ ఏం రాయబడి ఉంటుందండి? యెరెమ్యా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ప్రవచనము ఎట్లా నెరవేరినది అని మనము ఆల్రెడీ చదువుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ 18వ వచనములో ఏమని? రామా నుంచి ఒక ఆర్తనాదము వినబడను. రాహేలు తన పిల్లల గురించి రోదిస్తూ ఉంటుంది. ఈ రోదనము యెరెమ్యా ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరటానికే అని ఇక్కడ మత్తయి గారు 2వ అధ్యాయము 18వ వచనములో రాసి పెట్టాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రవచనం ఎక్కడ ఉంది అంటే మనం యెరెమ్యా ప్రవచనం తీసుకుంటామా? 31వ అధ్యాయము 15వ వచనములో ఈ ప్రవచనం ఉంటుంది. అనగా యేసుక్రీస్తు పుట్టక మునిపే వందల సంవత్సరాల క్రితం ప్రవక్త పలికిన మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనములో ఒక వాస్తవంగా మారింది. అంటే ఏ ఒక్క దేవుని ప్రవచనము కూడా వృధా పోయేది కాదు. ఒకసారి విందామా? యెరెమ్యా ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, రామా నుండి అంగుళార్పులు వినిపించుచున్నవి. రామా నుంచి అంగలార్పులు వినిపించుచున్నది. దారుణమైన శోకాలోపములు చెవినబడుచున్నవి. దారుణమైన శోకార్తనములు చెవిలో వినబడుతున్నది. రాహేలు తన బిడ్డల కొరకు విలపించుచు ఓదార్పును పొందజాలకున్నది. ఓదార్పును పొందజాలకున్నది. ప్రియబిడ్డలారా, పసిబిడ్డల్ని, చండి బిడ్డలని
కన్న తల్లిదండ్రుల ముందే చంపేస్తే ప్రియబిడ్డలారా ఆ వేదనకి ఓదార్పు లేదు, ఆ లోటుకి ప్రియబిడ్డలారా పరిష్కారం వేరే లేదు అని ప్రవక్త పలికిన మాట నెరవేరుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, హేరోదు యూదియాలో చేసినటువంటి ఈ నరహత్య, మరి ముఖ్యంగా మగబిడ్డల నరహత్య, పరిశుద్ధ గ్రంథములో ఐగుప్తులో జరిగిన నరహత్యలకి యహూదీయుల మగబిడ్డల హత్యకి దగ్గర సంబంధం ఉంది. హేరోదు ఎందుకు మగబిడ్డలను చంపేశాడో, ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ఆజ్ఞకి తగినటువంటి పోలిక ఉంది ప్రియబిడ్డలారా. మనం తీసుకుంటామా? నిర్గమకాండం 1:22 ప్రియబిడ్డలారా, ఐగుప్తులో జరిగినటువంటి ఇంకొక నరహత్యను గురించి మనం వింటూ ఉన్నాం. వాక్యములు విందామా? అంతటా ఫరో రాజు హెబ్రీలకు పుట్టిన మగపిల్లలను నైలు నదిలో పారవేయుడు, ఆడపిల్లలను మాత్రము బ్రతకనిండు అని తన ప్రజలను ఆజ్ఞాపించును. చూడండి బిడ్డలారా, ఐగుప్తులో ఫేరో రాజు హెబ్రీయుల మగబిడ్డలని చంపి నైలు నదిలో పారవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కేవలం ఆడపిల్లలు మాత్రమే బతకటానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఫేరో రాజు ఇలా చేశాడు అని ప్రశ్నిస్తే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక కారణం ఉంది అన్నమాట. ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానులు, మరి ముఖ్యంగా స్క్రైబ్స్ అంటారు, వీరు ఫేరో రాజు దగ్గరికి వెళ్ళి లేఖనములో రాయబడినట్లుగా ఫేరో రాజు సింహాసనకి బదులుగా ఒక అధికారి, ఒక రాజు, ఒక నాయకుడు రాబోతూ ఉన్నాడు, జన్మించబోతూ ఉన్నాడు అని తెలిపారు. అందుకు ఫేరో రాజు ఏం చేశాడు? తన అధికారము లోపల, తన అధికార సీమలో ఉన్నటువంటి హెబ్రీయుల మగబిడ్డలందరినీ చంపేయాలి, ఆడపిల్ల మాత్రం బతకనివ్వాలి అని ఆజ్ఞ ఇచ్చారు. అందువలన ప్రతి హెబ్రీయ కుటుంబంలో పుట్టిన మగబిడ్డలందరినీ చంపేశాడు ప్రియబిడ్డలారా ఫేరో రాజు. ఇప్పుడు చూడండి, ఒకవైపు హేరోదు రాజు, ఇంకొక వైపు ఫేరో రాజు. వీరిద్దరూ మగబిడ్డలని చంపేయటానికి కారణం ఏంటి? హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి చెప్పాడు, ఇదిగో యూదులకి రాజు జన్మించబోతూ ఉన్నాడు. ఫేరో రాజు దగ్గరికి ఆయన రాజభవనములో ఉన్నటువంటి స్క్రైబ్స్, ఫరసీస్, అటువంటి వాళ్ళు జ్ఞానులు ఫేరో రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇదిగో ఐగుప్తులో ఫేరో రాజుకి బదులుగా హెబ్రీయుల నుండి ఒక రాజు రాబోతూ ఉన్నాడు, హెబ్రీయుల నుండి ఒక నాయకుడు రాబోతూ ఉన్నాడు, నీ సింహాసనానికి ఆయన ఒక సవాలుగా నిలబడబోతూ ఉన్నాడు అని చెప్పాడు. ఇది విని ఫేరో రాజు నిర్ణయం తీసుకున్నాడు, నా సామ్రాజ్యములో హెబ్రీయులకి ఒక్క మగబిడ్డ కూడా జన్మించకూడదు, నరికేసి నైల్ నదిలో పారవేయమని ప్రియబిడ్డలారా ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ సవాలుగా నిలబడేది ఎవరు? హేరోదుకి సవాలుగా నిలబడేది యూదుల రాజు అయిన జన్మించబోయే యేసుక్రీస్తు. ఫేరో రాజుకి విరుద్ధంగా హెబ్రీయులకి నాయకుడుగా నిలబడే వ్యక్తి ఎవరు? మోషే. యేసుక్రీస్తుని చంపాలని హేరోదు, మోషేను చంపాలని ఫేరో రాజు. ఇదే ప్రియబిడ్డలారా
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మొట్టమొదట కంపారిజన్, పోలిక, ఈ మగబిడ్డని చంపటం అనేటువంటి ఆ అతి క్రూరమైనటువంటి పాపమును మన పరిశుద్ధ గ్రంథములో అర్థం చేసుకున్నటువంటి మొదటి అంశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇది మానవుల ఆలోచనలు, మహారాజుల తలంపులు. పసిబిడ్డలను చంపేస్తే ఇంకా ఎవరూ పైకి రారు, మాకు సవాలు ఏది ఉండదు, మేము అధికారం చలాయించవచ్చు అనేటువంటి తలంపులు. కానీ దేవుని సంకల్పం దీని నుంచి చాలా చాలా ఉన్నతమైనది. ఎప్పుడైతే హేరోదు రాజు తన మనస్సులో అనుకున్నాడో యేసుక్రీస్తుని చంపాలని, మనం ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం చదువుకున్నాం. ఏమని? మత్తయి 2వ అధ్యాయము 13 నుంచి ముందుకు చదువుకున్నాం. ఏమని? రాత్రివేళ యోసేపు నిద్రిస్తూ ఉండగా దూత యోసేపుతో మాట్లాడి, ఇదిగో హేరోదు బిడ్డను చంపాలనుకున్నారు, నీవు తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తునకు పారిపోమని చెప్పాడు. దూత పలికినట్లే ఆ రాత్రే హేరోదు శిక్ష నుండి, హేరోదు క్రూరత్వము నుండి, పావన పశుబిడ్డల నరహత్య నుండి దేవుడు అద్భుతమైన విధంగా తన కుమారుని రక్షించి ఐగుప్తుని తీసుకెళ్ళాడు. దేవుని సంకల్పం చూడు. యేసుక్రీస్తు అనే శిశువుని చంపటానికి నిర్ణయం తీసుకున్నాడు, కానీ దాని నుంచి దేవుడు తన కుమారుని తప్పించుకున్నాడు, రక్షించాడు, ఐగుప్తుని తీసుకెళ్ళాడు. ఆ యేసుక్రీస్తు మళ్ళా హేరోదు మరణించిన తర్వాత మళ్ళా నజరేతును తిరిగి వచ్చి యూదులకు రాజుగా జన్మించి, యూదులకు రాజుగా జీవించి, అన్యులకి సాక్షిగా మారి చివరికి యూదులకి రాజుగానే మరణించాడు. అందుకే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన శిలువ పైన INRI అని పిలాతు ఒక పలక మీద రాసి పెట్టాడు. ఏమని? ఈయన యూదులకు రాజువైన యేసుక్రీస్తు అని పెట్టాడు. హేరోదు ఎంత తలంచినా దేవుని ప్రణాళికని మాత్రం ఆయన ఆపలేకపోయాడు. దేవుని కార్యము జరిగినది, సాధించినది. దీనికి ఎగ్జాక్ట్లీ కంపారిజన్, హెబెల్కి పుట్టిన మగబిడ్డని చంపాలని ఫేరో నిర్ణయం తీసుకున్నాడు, కానీ దేవుని సంకల్పం ఇంకొకటి. మోషే తల్లిదండ్రులు మోషే పుట్టగానే ఒక హెబ్రియుడు మగబిడ్డ అని తెలుసుకున్నప్పుడు, బయట తెలిస్తే సైనికులు వచ్చి తెగ నరికి 2 ముక్కలుగా చేసి నైల్ నదిలో పారేస్తాడు. అందులో ఏం చేశారు? మోషే తల్లిదండ్రులు మోషేని ఒక చిన్న పెట్టెలో పడుకోపెట్టి ఆ బాక్స్ని చక్కగా కప్పి ఆ నైల్ నదిలో మెల్లమెల్లగా వదిలిపెట్టారు. ఆ పెట్టె మెల్లమెల్లగా ప్రవహించి ప్రియులరా, ఫేరో కుమార్తె స్నానం చేస్తున్న దగ్గరికి రావటానికి దేవుడు ఏర్పరిచాడు. ఏ నాయకునైతే ఫేరో భయపడ్డాడో, ఏ హెబ్రియు నాయకుడైతే ఫేరోకి సవాలుగా నిలబడతాడో అని ఫేరో భయపడ్డాడో, ఆ ఫేరో రాజు రాజభవనములోనే మోషే ఫేరోకి కుమారుడిగా పెరిగాడు. గమనించండి, ఫేరో కుమార్తె పైకి తీసుకొచ్చింది, పోషించి పెద్ద చేసింది మోషేని. మోషేని చంపాలనుకున్నాడు, మోషే పారిపోయాడు, మిదియానికి పారిపోయాడు. పారిపోయిన మోషే మనకు తెలుసు, నిర్గమకాండ 2-3 అధ్యాయముల ప్రియబిడ్డలారా, మోషేకి దేవుని దర్శనం కలిగింది ఎడారిలో. ఆయన మళ్ళా తిరిగి వచ్చాడు. ఎక్కడికి? ఐగుప్తునికి తిరిగి వచ్చి
ధైర్యం కలిగినటువంటి నాయకుడుగా మోషే అహరోనులు 10 తెగుళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఫేరో రాజు ముందు దేవుడిచ్చిన ధైర్యముతో చూపెట్టి చివరికి హెబ్రీయులకి నాయకుడుగా నిలబడి బలాఢ్యుడైనటువంటి ఫేరో రాజు హస్తము నుండి వారిని విడిపించి తేను పాలు ప్రవహిస్తున్న కానాను అనే దేశానికి దేవుని లక్ష్య సాక్షాత్కారం కోసం నడిపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత చక్కగా ఈ 2 కంపారిజన్ చూడండి. ఒకవైపు హెరోదు, మరొకవైపు ఫేరో, మరొకవైపు యేసుప్రభు, ఇక్కడ మోషే. ఈ హతసాక్షిత్వమును, ఈ మరణానికి ప్రియులారా పావన పశుబిడ్డలు ఎంతో మంది బలి అయ్యారు. ఎంతో మంది బలి అయ్యారు. దానికి లెక్కలేవు. 450 సంవత్సరాలు ప్రియులారా హెబ్రీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంతమంది? 6,03,550 మంది. ఈ 6,03,550 మందికి ఎంతమంది మగబిడ్డలు పుట్టి ఉండవచ్చండి? 450 సంవత్సరాలు. ఒక్క నిమిషం ఆలోచించుకో. అంతమంది లెక్కలేని మగబిడ్డలు రక్తం చింది హతసాక్షిగా మరణించారు. అక్కడ దేవుడు లేపాడు ఒక్క లీడర్, ఒక్క మగోడు, మోషే. ఇక్కడ యెరూషలేములో పరిసర ప్రాంతములో 2 ఏళ్ళు దానికంటే తక్కువ ప్రాయం కలిగినటువంటి మగబిడ్డల్ని చంపటానికి హెరోదు ఆజ్ఞ ఇస్తే లెక్కలేదు. ఆ యెరూషలేములో పరిసర ప్రాంతములో ఎంతమంది మగబిడ్డలు పుట్టారో, ఎన్ని కుటుంబాల్లో 2 ఏళ్ళు దానికంటే తక్కువ మాత్రం ప్రాయం కలిగిన ఎంతమంది మగబిడ్డలు ఉన్నారో లెక్కలేదు. కానీ అంతమంది మగబిడ్డలు, అంతమంది పసిపిల్లలు రక్తం చింది మరణించినప్పుడు అక్కడ దేవుని కుమారుడు అభిషిక్తుడై లేచి నిలబడ్డాడు. మానవ జాతిని రక్షించే రక్షకుడుగా మారాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కొంతమంది ఇలా ప్రశ్నిస్తారు, ఏంటి యేసు క్రీస్తు రాక కోసం ఇంతమంది పావన పశుబిడ్డలు చనిపోవాలా? రక్షకుడు పుట్టటానికి, దేవుని ఏకైక కుమారుడు జన్మించటానికి ఇంతమంది ఇన్నసెంట్ పశుబిడ్డలు, ఏ పాపం చెయ్యని నిష్కళంకమైనటువంటి ఇంతమంది బిడ్డలు చనిపోవాలా యేసు క్రీస్తు జన్మించటానికి? ఇది అవసరమా అని ప్రశ్నించేవాళ్ళు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, హతసాక్షిత్వం అంటే ఏంటి? హతసాక్షి లేదా ఇంగ్లీష్లో మార్టర్డమ్ అంటారు. దీనికి అర్థం ఏమిటి? మన ఆర్సీఎం సంఘములో సిసిసి అంటారు, అనగా క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, అనగా క్రైస్తవ శ్రీసభ సత్యోపదేశము అనేటువంటి గ్రంథములో సంఖ్య 2473లో 2473లో ప్రియులరా మాట్లాడడం అంటే ఏంటో అని చక్కగా రాయబడి ఉంటుంది. మాట్లాడడం అంటే ఏంటంటే నేను చదువుతాను. ద సుప్రీం విట్నెస్ గివెన్ టు ద ట్రూత్ ఆఫ్ ఫెయిత్, విల్లింగ్ టు డై రదర్ దాన్ టు రినౌన్స్ ద ఫెయిత్. అనగా సత్యం కోసం నిలబడి అతి పరమోన్నతమైనటువంటి సాక్షిత్వం కోసం జీవము త్యాగం చేయటమే హతసాక్షిత్వం. ఎలా త్యాగం చేయటం?
విశ్వాసం త్యజించటం కంటే, దేవుని యందున్న విశ్వాసాన్ని వదిలిపెట్టడం కంటే, ఆ విశ్వాసం కోసం, ఆ సత్యం కోసం అంత్యశ్వాసం వరకు, రక్తం చెంది మరణించినంత వరకు నిలబడటమే హతసాక్షిత్వం. సిసిసి 2473. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలిస్తే ఈ హతసాక్షిగా నిలబడి మరణించినటువంటి ఎంతో మంది ఉన్నారు. కేవలం ఈ పావన పశుబిడ్డలు మాత్రం కాదు. నేను మీ ముందు 2-3 ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. నెంబర్ 1, ప్రియబిడ్డలారా, డానియేలు ప్రవక్త గ్రంథం 13వ అధ్యాయంలో సుసన్నా అనేటువంటి ఒక స్త్రీ, ఆమె పవిత్రురాలు, దైవ విశ్వాసములో, దైవభక్తిలో తల్లిదండ్రులు పోషించి పెద్ద చేసినటువంటి ఒక మంచి నిర్దోషి అయిన సుసన్నా అనేటువంటి ఆ స్త్రీతో తప్పు చేయటానికి, పాపం చేయటానికి న్యాయాధిపతులు లైంగిక ఆసక్తులతో ఆమెని పట్టుకోవటానికి వచ్చినప్పుడు సుసన్నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆమె నిర్దోషివై ఉంది, ఏమాత్రం తప్పు చేయకుండా, పాపం చేయకుండా, విశ్వాసం వదిలిపెట్టకుండా వారు విధించిన శిక్షకి గురి అయి, ఎలాంటి శిక్ష? రాళ్లతో కొట్టి చంపబడిన శిక్షకి గురి అయి ఆ రోజు చనిపోవటం. ఇది సుసన్నా ముందున్న ఒక ఆప్షన్. 2వ ఆప్షన్ ఏంటి? లైంగిక ఆసక్తితో తన దగ్గరికి వచ్చినటువంటి, తనతో పాపం చేయటానికి, తప్పు చేయటానికి పిచ్చికొక్కలాగా తన దగ్గరికి వచ్చినటువంటి ఆ న్యాయాధిపతులతో వ్యభిచారం, తప్పు అనే పాపం చేసి ప్రాణము దక్కించుకోవటం, ప్రాణము కాపాడుకోవటం, చనిపోకుండా ప్రాణం కాపాడుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ సుసన్నా ముందు ఉన్నాయి. కానీ సుసన్నా ఏది ఎంపిక చేసుకున్నారంటే, ఈ న్యాయాధిపతులతో వ్యభిచారం అనే పాపం చేయటం కంటే, దేవునికి విరుద్ధంగా పాపం చేయటం కంటే నేను చనిపోవటం బెటర్, రక్తం చెంది మరణించటం బెటర్ అని ఆమె దేవుని వైపు కళ్ళెత్తి ఆమె ప్రార్థన చేసింది. తన విశ్వాసం కోసం ఆమె నిలబడింది. ఏమాత్రం తప్పు చేయటానికి ఆమె అనుమతించలేదు. ప్రియబిడ్డలారా, దేవుడు డానియేలు ఒక దేవుని సేవకుని ఆత్మను లేపి, మీకు తెలుసు, సుసన్నాని ఆ రోజు మరణదండ నుండి కాపాడాడు. యాక్చువల్ చెప్పాలంటే ఆమె హతసాక్షిగా మరణం వరకు నిలబడినటువంటి ఒక స్త్రీగా మారింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో వ్యక్తి, ప్రియ సహోదరి సహోదరులు, మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. మనం 1 నుంచి మీరు దాదాపు 10-12 వరకు చదివితే అక్కడ బప్తిస్మ యోహాను ఉన్నాడు. బప్తిస్మ యోహాను ముందు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటేంటి? రాజు అయినటువంటి హేరోదు తన తమ్ముడు భార్య అయినటువంటి హెరోదియాని వ్యభిచారం అనే తప్పు ద్వారా సొంత భార్యగా తీసుకున్నాడు. వారిద్దరూ, అంటే హెరోదియా తన భర్తను వదిలేసి వచ్చేసింది, హెరోదు తన భార్యను వదిలేసి తమ్ముడు ఫిలిప్పు భార్యని సొంత భార్యగా తీసుకున్నారు. ఎంత మంచి అండర్స్టాండింగ్ చూడండి. తమ్ముడు భార్యను వదిలేసి ఆమె వచ్చింది, వీడు తన భార్యను వదిలేసి ఈమె దగ్గరికి వచ్చింది. అటువంటి వ్యభిచారం జరుగుతూ ఉండగా సాధారణ ప్రజలు కాదండి, రాజు, యథా రాజా తదా ప్రజ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. మహారాజు అయినటువంటి హెరోదు ఈ తప్పు చేస్తూ ఉండగా దేవుని ఆత్మ వలన ప్రభావితమై యేసుక్రీస్తుకి మార్గం చూపరిగా వచ్చినటువంటి బప్తిస్మ యోహాను గారు ఇది చూసి ఆయన ఊరుకోలేదు.
ఎందుకంటే యేసుక్రీస్తు రాకకై మార్గం సిద్ధం చేయటానికి లోయలెల్లా పూల్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుపు మార్గంను పోవాలి. అన్ని నరికి పడేసి యేసుక్రీస్తు కోసం మార్గం సిద్ధం చేయమని వచ్చిన బాప్తిస్మ యోహాను పాపమును, పాప కార్యములను, సైతాన మార్గములను అన్నిటినీ కూడా సర్వనాశనం చేసి దేవుని కోసం మార్గం సిద్ధం చేయడానికి వచ్చిన ఆ మనిషిలో మండుతుంది దేవుని ఆత్మ. ఎక్కడి నుంచి? తల్లి కడుపులో ఉండగానే, ఎలిజబెత్తమ్మ కడుపులో ఉండగానే తల్లి మరియ వందన వచనం పలికినప్పుడు ఆమె పరిశుద్ధాత్మచ పరిపూర్ణలాయను, గర్భమందులి శిశువు ఆనందమొచ్చే గంతులు వేసును వకిబలుగుతుంది. యోహాను తల్లి కడుపులోనే ఆత్మచ నింపబడ్డాడు. ప్రియబులారా, ఆ బాప్తిస్మ యోహాను ఇటువంటి వ్యభిచారము తప్పు అస్సలు సహించుకున్నవాడు కాదు. డైరెక్ట్గా రాజముఖం మీద చెప్పాడు, మహారాజు నీవు చేస్తున్న ఈ తప్పు, నీ తమ్ముడు భార్య అయినటువంటి హెరోదియను నీవు ఉంచుకోవటము ఇది తప్పు, ఇది దేవుని నీతికి విరుద్ధమైనది అని గొంతెత్తి మాట్లాడాడు. ఆయన నోరు మోసుకొని ఊరుకుంటే ప్రాణం కాపాడుకోవచ్చు, కానీ ఊరుకోలేదు. గొంతెత్తి తప్పు తప్పు అన్నాడు. అది రాజువైనా సరే, సేవకుడైనా సరే, సాధారణ మనిషి అయినా సరే, దేవుని ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తికి ప్రియబులారా, పెద్ద లేదు, చిన్నది లేదు, రాజు లేదు, సేవకులు లేదు, ఆడ లేదు, మగ లేదు, తప్పు తప్పని, పాపం పాపమని చెప్పగలిగే ఆ దమ్ముతో దేవుని ఆత్మ అభిషేకించిన వ్యక్తులు నోరు మూసుకొని ఉండలేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు కోసం మాట్లాడాడు, వాక్యం కోసం మాట్లాడాడు, దేవుని కోసం మాట్లాడాడు. ఏమైంది? శిరచ్ఛేదనం జరిగింది చెరసాలలో. హతసాక్షిగా ఆయన మరణించాడు. మూడవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆదిమ క్రైస్తవ సంఘములో హతసాక్షిగా మరణించిన ఒక డీకన్ ఉన్నాడు, పునీత స్టీఫెన్. మనము కొన్ని రోజుల క్రితమే పునీత స్టేఫాను గారి యొక్క హతసాక్షిత్వను గురించి మనము వాక్యాన్ని విన్నాం, మనం ధ్యానించాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఎప్పుడు? ఈ శనివారం. స్టీఫెన్ పరిశుద్ధాత్మ వలన ప్రభావితమైనటువంటి ఆ మనిషి నోరు మూసుకొని ఉండలేడు. ఆయన గొంతెత్తి సభా సముఖములో మాట్లాడాడు. శిక్షగా రాళ్లతో కొట్టి చంపారు స్టీఫెన్ని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన హతసాక్షిగా మరణించాడు. అపోస్తలుల చర్యలో మనం 8వ అధ్యాయములో మనం పోయిన శనివారం చదువుకున్నాం, హతసాక్షిగా మరణించిన పునీత స్టేఫాను. ఇంకా చివరిగా ప్రియబులారా, అపోస్తలుల చర్యలో మనం 12వ అధ్యాయం చదివితే అక్కడ పునీత యాకోబు కత్తిచే పొడిచి చంపబడ్డాడు. అనగా హేరోదు తల నరికి చంపాడు యాకోబుని. ఏం తప్పు చేశాడు? కేవలం సువార్త బోధించాడు. యేసుక్రీస్తు సాక్షిగా మారాడు. తప్పుని తప్పని, అబద్ధం అబద్ధమని, మోసం మోసమని, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడవని ఆయన బోధించిన సువార్తను బోధించాడు. ప్రియబులారా, యాకోబు రక్తం చెంది మరణించాడు. నేను మీ ముందు కేవలం 4 పిక్చర్లు, కథలు, సంఘటనలు నేను పంచుకున్నాను. ఒకటి సూసన్న, 2వది బాప్తిస్మ యోహాను, 3వది స్టేఫాను గారు, 4వది యాకోబు. ఇలా బైబిల్లో ఒక పెద్ద లైన్ ఉందండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈరోజు మనము పసిబిడ్డల, చండిబిడ్డల హతసాక్షిత్వను గురించి ఒక ఉత్సవం కొనియాడుతూ ఉండగా ఇంతమంది ప్రియబులారా హతసాక్షిగా రక్తం చింది మరణించటానికి దేవుడు చిత్తగించాడు.
నా ప్రశ్న ఒకటే, రక్తం చింది మరణించే వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటి? ఈ బహుమానం ప్రియబిడ్డలారా నీకు నాకు ఒక ప్రేరణగా మారాలి, ఒక ఆదర్శంగా మారాలి. నీవు దేవుని కోసం రక్తం చింది మరణిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నీకు ఎలాంటి బహుమానం దేవుడు ఇస్తాడో ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా తీసుకుంటామా? దర్శన గ్రంథం తీసుకుంటాం. యాకోబు గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనములో దర్శన గ్రంథం 7వ అధ్యాయములో మనం 13, 14, 2 వచనాలు చదివితే అక్కడ హతసాక్షిగా మరణిస్తే యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తముతో తన రోబ్స్ని కడిగి శుద్ధి చేసుకుంటే వారికి ఉన్న బహుమానం ఏంటి, ప్రతిఫలం ఏంటి? విందామా 13, 14 వచనాలలో. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎటు నుండి వచ్చిరి? వారు ఎక్కడి నుంచి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించును. ప్రియులరా, ఎవరు రాస్తూ ఉన్నాడు? యోహాను రాస్తూ ఉన్నాడు. యోహానికి దేవుడు దర్శనమే. ఆ దర్శనములో ఆయన పరలోక దర్శనం చూస్తూ పెద్దలలో ఒక్కడు ఆయన అడుగుతూ ఉన్నాడు. ఎస్, విందామా? అయ్యా నీకే తెలియను, అయ్యా నీకే తెలియను అని నేను అంటిని. భయంకరమైన హింసను సురక్షితంగా అధిగమించిన వారే వీళ్ళు. ఈ గొర్రెపిల్ల రక్తముతో తన వస్త్రములను క్షాళనమనర్చుకుని వానిని స్వచ్ఛముగా చేసుకునిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గొర్రెపిల్ల రక్తముతో తన దుస్తులను కడిగి శుద్ధి చేసుకుని ప్రభువు సన్నిధిలో ఆయన సింహాసనమును నిలబెట్టడానికి యోగ్యత కలిగించుకున్న వాళ్ళే ప్రియులరా ఈ హతసాక్షులు. అనగా విశ్వాసం కోసం నిలబెడితే, యేసుకు సాక్షిగా నిలబెడితే, వాక్యం కోసం నిలబెడితే ప్రియులరా, ఒకవేళ బహుశా రక్తం చెంది విశ్వాసం కోసం, సత్యం కోసం చివరి వరకు నిలబెట్టడానికి యోగ్యత కలిగితే వారికి ఉన్న గొప్ప బహుమానమే నీవు ప్రత్యక్షంగా డైరెక్ట్గా పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో నిలబెడతావు. ఎందుకు? యేసుక్రీస్తు వాగ్దానం ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రియబిడ్డలారా, ఒకవేళ వాక్యం విందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది. ఇది బెన్నెఫర్ మాట కాదండి ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పలికిన మాటే. నీతి నిమిత్తమై, సత్యం నిమిత్తమై, విశ్వాసం నిమిత్తమై నీకు హింసలు కలిగితే, మరణించవలసిన పరిస్థితి వస్తే ప్రతిఫలం ఏమిటో చక్కగా వాక్యం విందామా? ధర్మాత్మం హింసితులు ధర్మాత్ములమై హింసితులు ధన్యులు దైవరాజ్యం వారిదే. ధర్మం నిమిత్తమై, నీతి నిమిత్తమై, దేవుని వాక్యం నిమిత్తమై, సత్యం నిమిత్తమై హింసించబడినట్లయితే, మరణానికి గురైనట్లయితే, రక్తం చింది మరణిస్తే మీరు ధన్యులు అంటున్నారు. ఎందుకు? దేవుని రాజ్యం వారిదే. హతసాక్షులకున్న గొప్ప బహుమానం ఏంటనే ప్రియబిడ్డలారా, నీకు తప్పక దేవుని రాజ్యము ఆయన ప్రసాదిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీవు తప్పకుండా దేవుని సన్నిధిలో నిలబడతావు. ఆమేన్. నీవు తప్పకుండా ఆ సింహాసనములో కూర్చున్నటువంటి సర్వశక్తివంతుని దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ఆ పెద్దల గుంపులు నీవు కూడా చేర్చబడతారు. ఆమేన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో హతసాక్షిత్వం కంటే గొప్ప సాక్షిత్వం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తన స్నేహితుని కోసం ప్రాణం త్యాగం చేయటం కంటే గొప్ప త్యాగము, గొప్ప ప్రేమ ఏది లేదు అని పలికిన యేసుక్రీస్తు మనకి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. చివరికి ప్రియబిడ్డలారా, మనం వాక్యం విందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయములో ప్రియబిడ్డలారా 24 నుంచి 26 వరకు మనం చదివితే అక్కడ చక్కటి ఒక వాక్యం ఉండేది. ఏంటంటే, యేసుక్రీస్తుని వెంబడించాలనుకున్న ప్రతి ఒక వ్యక్తి తన దైనందిన సిలువను ఎత్తుకొని ఆయనని వెంబడించాలి. ఆ సిలువ ఎత్తుకోవటం అంటే ప్రియబిడ్డలారా, ధర్మ నిమిత్తమై హింస కావచ్చు, విశ్వాస నిమిత్తమై పీడనము కావచ్చు, లేదా వాక్యం కోసము మరణం కావచ్చు,
లేదా యేసుక్రీస్తు నామం పేరిట రకరకాల హేళన కావచ్చు, అవమానం కావచ్చు, ఈ అన్ని విధాలుగా వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా, ఒక జ్ఞానస్థానం పొందిన క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఒక క్యాథలిక్, ఒక క్రిస్టియన్, మన ముందు దేవుడు పెట్టిన సవాల్ ఇదే: నీవు నిలబడతావా? ఒక వాక్యం విందామా? 24 నుంచి 26 వరకు. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను తనను తాను పరిత్యజించుకుని తన సిలువని ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకుని కాపాడాలని చూచువాడు దానిని పోగొట్టుకుంటారు. నా నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. ప్రియ సహోదరులారా, సూసన్న తన ప్రాణం కాపాడుకోవచ్చు, బాప్తిస్మ యోహాను ప్రాణం కాపాడుకోవచ్చు, స్టెఫాను ప్రాణం కాపాడుకోవచ్చు, యాకోబు ప్రాణం కాపాడుకోవచ్చు. కానీ ప్రాణం కాపాడుకుంటే నీవు దేవుని యొక్క వరమును, బహుమానమును నీవు పోగొట్టుకుంటావు. కానీ ఇటువంటి పుణ్యాత్ములు, ధర్మాత్ములు ప్రియబిడ్డలారా, వారు ఉల్టా నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ప్రాణం ధార పోయటం వలన వారు నిత్య జీవమునకై వారి ప్రాణమును దక్కించుకున్నారు. అలాంటి వాళ్ళు స్ట్రైట్గా నీవు దేవుని సన్నిధికి చేర్చబడతావు. ఆమేన్. దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు. ఆమేన్. నీవు హతసాక్షుల గుంపులో చేర్చబడతారు. ఆమేన్. గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తములో దుస్తులను కడుగబడి, శుద్ధి చేయబడి, నిరంతరం పరలోకములో ఆ దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటూ ముఖాభిముఖం దర్శించే గొప్ప భాగ్యం మీరు కలిగి ఉంటావు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరురా, మనం ఈ 2020 సంవత్సరం ముగిస్తూ ఉన్నాం. ఇంకా కేవలం 4 రోజులే ఉన్నాయి. ఒకవేళ బహుశా ఈ గత సంవత్సరములో సాక్షిగా నిలబడటానికి, విశ్వాసం కాపాడటానికి, వాక్యం కోసం, సంఘం కోసం, యేసుక్రీస్తు కోసం నిలబడటానికి నీ ముందు వచ్చినటువంటి అవకాశాలు పోగొట్టుకున్నావేమో, వాయిదా పెట్టుకున్నావేమో, కాంప్రమైజ్ చేసుకుని రాజీ పడి నీ ప్రాణం తప్పించుకోవటానికి, కొద్దిగా డబ్బులు సంపాదించుకోవటానికి, పేరు ప్రతిష్టల కోసము, ప్రియములరా, లోక సంబంధం ఏమైనా బహుమానాల కోసము ఒకవేళ రాజీపడి కాంప్రమైజ్ చేస్తూ కళ్ళు మూసుకుంటూ నేనేం చూడలేదే, నాకేం తెలవలేదే, నేనేం గమనించలేదే అని, చూసిన దాన్ని చూడలేదని, నీకు కని విని తెలిసిన వాటిని నాకు తెలియదని, వాస్తవాన్ని, సత్యాన్ని సత్యం కాదని అబద్ధ సాక్ష్యాలు పలికి, అబద్ధాలాడి, మోసం చేసి, ప్రియములరా, దేవుని గొప్ప నామమును, పేరును మట్టిలో కలిపినటువంటి వ్యక్తులుగా నీవు, నేను మారిపోయి ఉండవచ్చు. 2021లో అడుగుపెట్టబోతున్న మనం, ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నిర్ణయం తీసుకుంటాం. సూసన్నలాగా నిలబెట్టడానికి, బాప్తిస్మ యోహాను గారు నిలబెట్టడానికి, స్టెఫాన్ లాగా నిలబెట్టడానికి, యాకోబులాగా నిలబెట్టడానికి. అప్పుడు కంపల్సరిగా దేవుని యొక్క వాగ్దాన ప్రకారం ఆయన రాజ్యములో నీవు సూర్యుని వలె ప్రకాశిస్తాడు. ఆమేన్. ఇదే ఒక క్రైస్తవుని పిలుపు, ఇదే ఒక క్రైస్తవురాల పిలుపు. హతసాక్షిత్వం, దానికి కావలసిన శక్తి, బలం పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని మనం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, జ్ఞానస్నానం పొంది నిన్ను రక్షకుడుగా అంగీకరించినటువంటి ఈ బిడ్డలు ఒక్కొక్కరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఆలగించిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 2020 సంవత్సరం ముగించి 2021లో అడుగుపెట్టబోతూ ఉండగా, రాబోయే కొత్త సంవత్సరములో నీకు సాక్షిగా జీవించటానికి, సత్యం కోసం నిలబడటానికి, విశ్వాసం కోసం నిలబడటానికి, రాజీ పడకుండా, కాంప్రమైజ్ చేయకుండా, సత్యం దాచిపెట్టకుండా, నిజాయితీ మోసిపెట్టకుండా
ప్రాణాన్ని కూడా భయపడకుండా, ఎవరిని భయపడకుండా యేసు క్రీస్తుని, ఆయన వాక్యాన్ని, ఆయన యందు విశ్వాసాన్ని దృఢంగా నిలబెట్టి నీకోసం సాక్షిగా జీవించే అనేక మంది క్రైస్తవులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అనేక మంది నీకు సాక్షిగా వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నిలబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మేము కూడా క్రైస్తవరాలుగా ఇహలోక జీవిత యాత్ర ముగించి నీకు సాక్షిగా మరణించునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, డిసెంబర్ 31వ తారీఖున రాత్రి జాగరణ, దివ్య సప్రసాద, కృతజ్ఞత ఆరాధన, రాత్రి జాగరణ, పరిశుద్ధ దివ్య బలి పూజ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం అని 4 భాషలో ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో మేము మీకోసం నడిపించబోతూ ఉన్నాం. అందువలన కంపల్సరీగా ఈ 2020 సంవత్సరం అంతా మీరు దేవుని నుంచి పొందుకున్న మేలు కృతజ్ఞతగా 1 గంట సేపు ఆరాధనలో మీరు పాల్గొనండి. మీకు నచ్చినటువంటి ఏ 4 భాషలలో ఏదైనా ఒక భాషలో ప్రియులారా ఆరాధనలో పాల్గొనండి. అలాగే దివ్య పరిశుద్ధ బలిభోజలో మీరు పాల్గొనండి. దేవుని యొక్క ఆశీర్వాదముతో 2021లో మనం అడుగుపెడతాం. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ శుభ సమాచారం మీరు అందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనం అర్పణ సమయంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో అర్పించండి. హతసాక్షిగా జీవించాలని ఒక క్రైస్తవ బాధ్యత. హతసాక్షిగా దేవునికి సాక్షిగా నిలబడాలని నీకున్న విశ్వాసాన్ని కనుక అర్పించి మనం ప్రార్థిస్తాం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమలు కొరుకును, మన ప్రయోజనము కొరుకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరుకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరుల, ఈ పరిశుద్ధ బలిభోజలో యేసుక్రీస్తు కోసము ప్రాణమును ధారపోసిన హతసాక్షులైన పసిబిడ్డలని, భక్తుని యోహాను, పునీత స్టేఫాను, పునీత యాకోబు, ఇలా వేలాది మంది ప్రపంచ ఆరంభం నుండి ఈ రోజు వరకు రక్తం చెంది విశ్వాసము కాపాడి మరణించేవారు ఉన్నారు. అలాంటి హతసాక్షులందరి జ్ఞాపకార్థము ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. అలా విశ్వాసం కోసం మరణించిన అనేక మంది కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. వారందరినీ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. వారందరూ కూడా ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యములో ఆయనని నిరంతరము స్తుతించి ఆరాధించే పునీతులుగా, హతసాక్షులుగా చేర్చబడాలని మనం ప్రార్థిద్దాం.
ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకుందాం. 2000 మధ్యస్థ ప్రార్థన కుటుంబాలను, వారి ప్రార్థనలను, అవసరాలను జ్ఞాపకం ఉంచుకుందాం. మన ప్రత్యేకమైన ప్రార్థన సహాయం కోరిన లోర్దిరెడ్డి నాన్నను, కుటుంబాన్ని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఎళంగోవన భార్య సుశీలమ్మను జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రవీణు, శిల్ప, గౌరవ్, ప్రణవ్ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే ఎంతోమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనారోగ్య అవస్థలో, ఇబ్బందులు, కష్టాల్లో, సమస్యలు ఉన్నారు. నీతి నిమిత్తం హింసించబడుతున్నవారు, సత్య నిమిత్తమై చంపబడుతున్నవారు, రకరకాల ఇబ్బందులకి, వేదనలకి గురి అవుతూ విశ్వాసం కోల్పోకుండా సాక్షిగా నిలబడే వారిని దేవుడు బలపరచమని ప్రార్థిద్దాం. మా ప్రార్థనా సాయం కోరిన అనేక మందిని ప్రభుత్వం సమర్పించుకుందాం. ఈ డివైన్ మర్సీ సెంటర్లో ఈ ఆన్లైన్ పరిచర్య చేయటానికి ఎవరెవరైతే ప్రారంభం నుండి ఈ రోజు వరకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారో, ముందుకు వచ్చారో, వారందరినీ ప్రభుత్వం మనం సమర్పించుకుందాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వార్త అయిన యేసుక్రీస్తు మనుష్య అవతార రహస్యము ద్వారా మీ మహిమా ప్రకాశం మా మనోనేత్రమును క్రొత్త వెలుగాయను. ఇందువలన వారి ద్వారా ప్రత్యక్షముగా దేవుని చూచి మేము అగోచరమగు పరమానంద ప్రేమకు ఆకర్షింపబడుతునుగాక. కావున దూతలతోనూ, అధిదూతలతోనూ, భద్రాసములతోనూ, అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. పిల్లల పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థిస్తున్నాం. మనకి విశ్వాస వరమును, ధైర్యమును, పిరికితనం తీసివేసి, భయం తీసివేసి సాక్షిగా నిలబెట్టే కృప ఆత్మ మనకి అనుగ్రహించాలి. ఈ పరిశుద్ధ బలిభోజలో విశ్వాసముతో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడల్లా నీవు మరలా వచ్చు వరకు నీ మరణమును చాటిదము. కనుక తండ్రి యేసుక్రీస్తుల పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ పసిబిడ్డల హతసాక్షిత్వ దినమును పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రగా చేస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నడిపించమని ప్రతిమాల కొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యులను నీ సేవకులు సేవకురులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి సాక్షిగా నిలబెట్టండి. ఉత్థానమగదమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముతో చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము. మరి ముఖ్యంగా పావన పశుబిడ్డల మహోత్సవకుని ఆడుతున్న ఈరోజు నీకై సాక్షిగా నిలబడి మరణించిన వేలాది లక్షలాది మంది ఆత్మలను కనిపెట్టి మీ అక్షర సౌభాగ్యమునకు వారసులుగా చేర్చండి ప్రభువా. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియమాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆదిని మీకు సేవ చేసినప్పుడు జ్ఞాతములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా ప్రత్యేకమైన ప్రార్థనా సహాయం కోరిన అల్లం లూర్దు రెడ్డి నాన్నని కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకునండి. ఇలంగోవను భార్య సుశీలమ్మను జ్ఞాపకం ఉంచుకోండి. కోవిడ్ సీరియస్గా హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని, అలాగే మా ప్రార్థనా సహాయం కోరిన అనేక మంది, మరి ముఖ్యంగా మా ప్రార్థనా సహాయంలో మధ్యసభ టీములో ఉన్నటువంటి 2000 కుటుంబాలను వారి అవసరాలు ప్రార్థనలను జ్ఞాపకం ఉంచుకోనండి. మా ఈ డివైన్ మర్సీ సెంటర్లో ఆన్లైన్ పరిచర్య చేయటానికి మాకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని దాతలుగా స్పాన్సర్స్గా నిలబడి మా ఈ ప్రోగ్రాంని విజయవంతంగా నడిపించిన వారందరినీ, వారు చేసిన ప్రతి ఒక్క అర్పణను త్యాగమును సహాయమును 30, 60, 100 వారికి ప్రతిఫలముగా తీర్చమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా మరణం వరకు విశ్వాసం పోగొట్టకుండా సత్యము నీతి ధర్మము న్యాయం కోసం దేవుని వాక్యం కోసం నిలబడి నీకు సాక్షిగా జీవించు కృపను
పొందుదుముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండు చేతులు పైకి లేపి ఆ త్రిత్విక సర్వేశ్వరుని మనము డాక్సోలజీ పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన ఈ పరిశుద్ధ బలిభోజులు పాల్గొనే బిడ్డలందరినీ, వారి కుటుంబాలను సకల పాపముల నుండి, శోధనల నుండి, పైశారిక శక్తి ప్రభావాల నుండి, అన్ని రకాల కీడుల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోసరుడు వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును కటాక్షించండి. నీకోసం సాక్షిగా నిలబడాలని వారికి ఉన్న ఆశను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దేవి గొర్రెపిల్ల, ఇదిగో దేవుని కోసము, ఆయన వాక్యం కోసము తనను తాను అర్పించుకుని తన సొంత సిలువను ఎత్తుకుని వెంబడించమని ఆదేశించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కాని నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగ్యం ప్రసాదించునగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు
మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. రక్షకుడమైన మా యేసయ్య, ఈ పరిశుద్ధ బలిభోజనం పావన పశుబిడ్డల మహోత్సవం నాడు అర్పించడానికి మరొక అవకాశం మాకు కలిగించేందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నన్ను వెంబడించుకోరువారు తనను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని అనుసరించమని పలికిన ప్రభువా, జ్ఞానస్నానం ద్వారా నీకు సాక్షిగా మారిన క్రైస్తవులుగా పేరు పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డ మరణం వరకు అంధవిశ్వాసం వరకు నీకు సాక్షులుగా జీవింతురుగాక. విశ్వాసము త్యజించకుండా, నీ వాక్యాన్ని వదిలిపెట్టకుండా, నీ నామాన్ని కళంకపరచకుండా, అన్యుల ముందు దేవుని నామాన్ని దూషించబడకుండా ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరూ కూడా నీకు సాక్షిగా జీవింతురుగాక. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన కుటుంబాలను, మా ప్రార్థన సాయం కోరిన వారిని హేరాళముగా ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, డిసెంబర్ నెల 31వ తారీఖు రాత్రి జాగరణ దివ్య సప్రసాద ఆరాధన, జాగరణ కృతజ్ఞత దివ్య బలిపూజ మేము ఆన్లైన్లో మీకోసం అర్పించబోతున్నాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం అనే 4 భాషలలో మీకు ఈ అర్ధరాత్రి కృతజ్ఞత ఆరాధన పరిశుద్ధ బలిపూజాలు మేము స్పాన్సర్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాం. అందువలన ఈ న్యూస్ని మీరు అందరితో పంచిపెట్టండి. కంపల్సరీగా మీరు దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతలు చెల్లిస్తూ 2020 సంవత్సర చివరి గడియను రాత్రి ఆరాధనలో మీరు పాల్గొనండి. అలాగే పార్టీలు చేసుకుంటూ మందు తాగుతూ బయట తిరుగుతూ కాదండి, దేవుని బిడ్డలు నూతన సంవత్సరం ప్రారంభించవలసినది. పరిశుద్ధ బలిభోజలోను ఆరాధనలోను మనం ప్రార్థనలతో ప్రారంభించాలి నూతన సంవత్సరం. అందువలన ఈ ఆన్లైన్ ప్రోగ్రాములో మీరు కంపల్సరీగా మీరు పాల్గొనండి, అటెండ్ చేయండి, అందరితో మీరు షేర్ చేయండి. అలాగే ప్రియబిడ్డలారా, ఈ జాగరణ దివ్య సప్రసాద ఆరాధనలో కానీ కృతజ్ఞత పరిశుద్ధ బలిభోజ కానీ మీరు పెట్టించాలి అని అనుకుంటే దయచేసి 30 తారీఖు రాత్రి కల్లా మీరు స్పాన్సర్ చేసుకున్నారనుకున్న వారు కానీ పరిశుద్ధ బలిభోజ పెట్టించాలనుకున్న వారు కానీ దయచేసి ఈ నంబర్లు మీరు సంప్రదించండి. గమనించండి, 30 తారీఖు రాత్రిలోగా మీరు స్పాన్సర్షిప్ కానీ పరిశుద్ధ బలిపూజ పెట్టించే ఉద్దేశ లక్ష్యాలు కానీ మీ ఇంటెన్షన్స్ తెలుగులో,
ఇంగ్లీష్లో, హిందీలో, మలయాళములో మీరు పెట్టించవచ్చు. ఆ అవకాశమును మీకు మేము కలిగిస్తూ ఉన్నాం. మనమందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనము ఈ యొక్క నూతన సంవత్సరములో అడుగు పెడదాం. దేవుడు మీ అందరినీ కూడా గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి